సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క ఉదయకాల వాగ్దానము 1 దినవృత్తాంతాల గ్రంథము 22వ అధ్యాయము 13వ వచనం. ధైర్యం తెచ్చుకొని బలముగా ఉండుము. ధైర్యం తెచ్చుకొని బలముగా ఉండుము. ప్రియ సహోదరి సహోదరులారా, యూదా ప్రజలు పరిపాలించిన రాజులను మనం చూసినట్లయితే ఎక్కువ మంది దావీదు గారి యొక్క యథార్థ హృదయాన్ని వెంబడిస్తూ దేవుని మాటకు లోబడుతూ ఉండేవారు. ఏ రాజు అయితే దేవుని యందు ఆధారపడి ఉంటారో దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే ధైర్యం గుండి బలం తెచ్చుకున్నట్టు. ఎందుకంటే నీ పక్షమున యుద్ధము చేసేది యెహోవా. యూదా ప్రజల చుట్టూ అనేక మార్లు అష్షూరులు కానీ బబులోని ప్రజలు ఆ చుట్టూ ఉన్న మిగతా రాజ్యాలు తిరగబడడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు దేవుడు అనేక మారులు వారికి సహాయం చేస్తుండారు. అటువిధంగానే ఈ దినాన మనం చూసినప్పుడు మనకున్న ప్రతికూల పరిస్థితుల్లో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఈ వాగ్దానంలో ఉన్న భావన ఏంటంటే ధైర్యం తెచ్చుకుని బలంగా ఉండండి. ఎందుకంటే దేవుడు మీ పక్షమున వ్యాజ్యమాడను, ఆయన నీకు సహాయం చేయను, ఆయన నీ మొర ఆలకించును, ఆయన పక్షము నుండును. కావున నువ్వు బలం పొందుకొని భయపడవలసిన పని లేదు. ఈరోజు కొన్నిసార్లు మనం ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి ఆందోళన చెందుతూ ఉంటాం. ఒకవేళ ఈరోజు మనకున్న అపజయాన్ని బట్టి ఇంక ఎన్నడూ నీకు జయమురదని నిరుత్సాహపడుతున్నావేమో, కానీ వాగ్దానం జ్ఞాపకం చేస్తుంది, ప్రభువులో ధైర్యం తెచ్చుకోండి, ఆయన బలపరచును. ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధుడా ఘనమైన దేవా నీకు ఉన్నారు. ఆయన ఉదయకాల సమయంలో ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రకారం నీ ప్రజల్లో ఉన్న భయాన్ని తీసివేయండి, ఆందోళన తీసివేయండి. ఆయన వారికి ప్రతి వేదన తొలగించి నీ కాపుదల సంరక్షణ ఉంచి నడిపించండి. ఇంకా వారి యొక్క పనిబాటులో సఫలం చేయండి. దేని కొరకు ఎదుర్కొన్నారో ప్రతి ఒక్కరు సిద్ధింప చేయమని యేసు నామమున తండ్రి, ఆమేన్. మే 1, 2, 3 పరిశుద్ధాత్మ అగ్ని సదస్సులు ఉన్నాయి. ప్రతి వారు కూడా పాల్గొవలసిన కోరుచున్నాం. మీకు తెలిసిన వారు కూడా తెలియజేయండి, వారిని ప్రోత్సహించండి. ఉదయకాలం 10 గంటలకే అది ఉంటుంది. అలాగే ఎవరైనా బాప్తీసాలు కానీ పరిచర్య కొరకు సిద్ధపడేవారు కూడా ఈ 3 దినాల్లో పాల్గొవలసిందిగా కోరుకున్నాం. దేవుడు దీవించును గాక. ఆమేన్.